చేశారు, పర్వకమ్మ రోడ్ చేశారు, మరిపోవడానికి రాశారు, దొంగ బిల్లు చేశారు, దొంగలా ఇక్కడ ఉంది. మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తే మేము తీసుకుంటాం. ఓకేనా సార్? వాళ్ళు వచ్చేదాకా మేము లారీలు ఎవరు మీరు వెళ్ళండి పై ఆఫీసర్ దగ్గర. నేను లారీలు కాదు వాళ్ళు అంటే అటు పోగానే మీరు లారీలు పంపించేస్తారా? పంపిస్తున్నావా? దగ్గర నుండి పంపిస్తున్నావా? పంపిపోలే మీ అందరూ వెళ్ళిపోతే ఎప్పుడైనా వచ్చావా ఈ మొహానికి? మేము అయ్యా వచ్చావా సార్? మేము చెప్పేది మేము దొంగతనాన్ని ఆపి దొంగ పట్టుకున్నాము, మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మమ్మల్ని వెళ్ళిపోగా లారీ వెళ్ళిపోతాయి. మళ్ళీ మాకు ఎవిడెన్స్ అని చూస్తుంది. తీసుకున్నావు కదా దీంతో ఏం చేసుకోవాలి? లారీతో పట్టుకున్నాం మేము, లారీ వెళ్ళిపోద్ది, కానీ ఏం చేసుకోలేరు. అటు చేసుకుంటాను సార్, అటు చేసుకుంటాను. చేయడానికి కరెక్ట్ కాదు. ఇది పబ్లిక్ ప్లేస్ కాదు. ఒకటి ఇంకోటి ఉండేది ట్రాఫిక్ లేదు, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు కదా. ఎవరికి డిస్టర్బెన్స్ ఉంది? ట్రాఫిక్ అవుతుంది, ఇంకోటి అవుతుందా? నాకు అర్థం కాదు. మీరు 30 పోలీస్ యాక్ట్ మీరే చదువుకోండి, నాకు అవసరం. 30 పోలీస్ యాక్ట్ ప్రస్తుతం అమల్లో లేదు. అమల్లో లేదు, ఇప్పుడు ఉంది. అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటే మీరు మాట్లాడాలి. మనం ఈ మండలంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందా? ఇక్కడ ఈ మండలంలో ఉందా? ఏం ఎవరు చేయాలి? నాకు అర్థం కాదు. ప్రజెంట్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందా? ఒక దొంగ బండిని పట్టుకుంటుంటే మీరు ఎన్ని రూల్స్ మాట్లాడుతున్నారు సార్? దొంగ బండి మీరు దాన్ని తీసుకొని చర్యలు తీసుకోకుండా మీరు ఎన్ని రూల్స్ మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు మీరు. దొంగతనం చేసే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు మీరు. నేను తెలుసుకొని మాట్లాడుతున్నా. నేను బీటెక్ చేశాను, నాకు అన్ని తెలుసు, నేను ఇది చేశాను, మీరు చేశారు. కానీ మాట్లాడేది ఏంది? నేను మాట్లాడలేదు, నేనే మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నారు సార్. దొంగ పట్టుకున్నా సార్, నన్ను కొట్టి మమ్మల్ని మీరు అడగండి, నాకు అర్థం కావట్లే. అంటే ఈ బళ్ళు అనేది మేము ఫోన్ చేస్తారు ఇక్కడ. దాని కన్సల్ట్ మైనింగ్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు వచ్చేదాకా వెళ్ళిపోతాయి సార్, బళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళకి రిపోర్ట్ చేసి మేము వస్తున్నా ఉన్నారు వాళ్ళు. మైనింగ్ వాళ్ళు సిఐ ఫోన్, మైనింగ్ ఫోన్ చేసాం, వాళ్ళు వస్తున్నారు అని కిరణ్ ఫోన్ చేసాం, సబ్బోలకు ఫోన్ చేసాం, మేడం ఫోన్ చేసాం, మేము వస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు వచ్చేదాకా అవుతాం మేము. మీకు వచ్చి నష్టం. వాళ్ళు వచ్చేదాకా ఆగండి, కానీ మీరు బండ్లు ఆపొద్దు. బండ్లు అయితే సార్